తారీఖు 2024 సంవత్సరం సెప్టెంబర్ 1 ఆదివారం 1 తారీఖు వచ్చింది. ఈ నెల 1 తారీఖు మనకు 31 శనివారం వచ్చింది. 31 ఉదయం దేవాలయం అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. కనుక మనం 1వ తారీఖు ఆదివారం ఆరాధన చేరుకోలేకపోయాం. తర్వాత ఎక్కడైనా ఒక హౌస్ చూసినా అక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు వాస్తవానికి నేను కూడా అనారోగ్యంతో ఆ 1,00,000 కణాలు పోయి పూర్తిగా రాలేదు. అప్పుడు ఇంకా వాయిస్ కూడా ఎక్కువ వస్తున్నంత క్లియర్గా పోయిన ఆదివారం లేదు. అందుకే నేను రాలేకపోయినందుకు మరి ప్రభువు నన్ను క్షమించాలి. అలాగే ఆరాధనలో మిమ్మల్ని కూర్చోబెట్టలేకపోయినందుకు మీరు కూడా దయచేసి నన్ను క్షమించమని మీ అందరిని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే 2 ముగ్గురుతోనైనా ఆదివారం ఆరాధన ఏదో ఒకటైనా సరే జరిగి తీరాల్సిందే. ఏది ఏమైనా మన చుట్టూ ఏది జరిగినా సరే ఆరాధన మాత్రం ఆపడానికి వీలు లేదు. కాబట్టి దేవుణ్ణి నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే ఆరాధన జరపలేకపోయినందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరాధన కార్యక్రమం ఆగకూడదు. ఈరోజు కూడా వర్షం చిన్నపాటి జల్లులైనా సరే అచ్చిపేటలో జరపాలని అనుకుంటా ఉన్నాం. అక్కడైతే మరి వాతావరణాన్ని బట్టి ఎంతమంది పిల్లలు చేరుకుంటారో నాకు తెలియదు. ఒకళ్ళిద్దరైనా సరే ఇక్కడ నుంచి మేము వాసులను మేము వెళ్ళైనా సరే అక్కడ ఖచ్చితంగా ఆరాధన జరిపి నేను ఇంటికి వెళ్తాను. కాబట్టి మరి మరొక ఆలోచన ఏంటంటే ఇక మనం ఈ ఎండాకాలము ఈ పై వరకు దీన్ని పూర్తిగా ముఖ్యదానికి దేవుడు సహాయం చేయాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఈ ఏమో మార్చాలని నాకు ఆశ ఉన్నాను. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవటం అనేది శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడు వర్షం వచ్చింది, దాన్ని ఎదుర్కోవాలి, ఆ శక్తి నాకు సరిపోవట్లేదు. ఇలాంటివి ఎన్నో వస్తాయి. ఇప్పుడు వాస్తవానికి నిన్న కురిసిన వర్షాలు ఏదైనా ఎక్కువైనట్లయితే మళ్ళా వచ్చాయి. ఈరోజు కూడా ఈ రోజు ఆరాధన కూడా మరి ఆగిపోవటమో లేదంటే ఏదైనా ఇబ్బంది అయితే నేను నాగేశ్వర గారి ఇంట్లో ఆరాధన ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు మధ్యలో గోడ కట్టలేదు, మన మధ్యలో బాగలేదు, వాళ్ళకి బాగుంది. దానికి ఈ దగ్గర నుంచి అదే దాకా మనం అందరం కూర్చోవచ్చు. అక్కడైనా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఏదేమైనా ఈ నీళ్లు రాలేదు. రాత్రి వర్షం కూడా పెద్దగా లేదు. చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఆరాధన జరిగినందుకు చాలా ఆనందపడతా ఉన్నాను. అలాగే ప్రియులరా, ఇక ఎప్పటికీ కూడా ఇలా జరగకుండా మంచి చర్యలు అనేవి మనం తీసుకున్నాం. మనం అనుకున్నది ఈ పైది స్లాప్ వేసి ఇవన్నీ చేసేదానికి నాకు కొన్ని సంవత్సరాలు టైం పట్టేటట్టుంది. కాబట్టి ఇదంతా కూడా పోర్చడానికి మరి అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కాదు, ఇంకా ఈ 2-3 నెలలు అయిన తర్వాత ఈ పనిని చేయటకు అందరికీ లేచి నిలబడి